యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు ర్యాలీ వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషన్కు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆందోళనకు దిగిన నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తాము అక్కడికి రాలేదని, రైతుల కోసం మాత్రమే వచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్కు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆందోళనకు దిగిన నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తాము అక్కడికి రాలేదని, రైతుల కోసం మాత్రమే వచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఏంటండి రాష్ట్రంలో ఎరువులు అడిగితే కొడతారండి? ఇలా ఒక ఎస్ఐ మహిళా రైతు చెప్ప చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నా కమిషనర్. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా వచ్చి నిలబడుతుంది కదా. పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చింది. సరే మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే ఇక్కడ బుక్కుతారా? యూరియా బుక్కేదా? యూరియా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎన్నుకుంటాయి. లైన్లలో ఎన్నుకుంటారు. పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి. 9.80 lakhs అంటే ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ అయింది? ఎందుకు కొరత వస్తుంది? ఏప్రిల్ నుంచి కూడా